అరే ఆడంగా వస్తున్నది బాబు మోహన్ అంకుల్ ఉన్నట్టుంది. అదే బాగా డిచ్ అయినట్టుంది. పక్కన తోలుకొని పోతుండు. పో కాక పో తీసుకో. అసలు విషయం ఏంటంటే మొన్న ప్రసాద్ ల్యాబ్లో ఒక ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో చీఫ్ గెస్ట్గా బాబు మోహన్ గారిని సుమన్ గారిని పిలిస్తే సుమన్ గారు రాలేదు, కానీ బాబు మోహన్ గారు వచ్చారనమాట. ఆయనతో పాటు చాలామంది ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, 24 డిపార్ట్మెంట్లు ఎవరైతే ఉన్నారో ఈ 24 డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళకి అవార్డు ఇచ్చారనమాట. అయితే ఇదే ఈవెంట్కు మమ్మల్ని కూడా పిలిచారు. అరే ఉరుకు కాక ఉరుకు. అరే లిఫ్ట్ క్లోజ్ అయిపోయింది. సరే కొంచెంసేపు వెయిట్ చేద్దాం, ఆగు. వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ అయింది. మళ్ళీ క్లోజ్ అయితే మనం ఉరికినాం లోపలికి. మనం ఏ ఫ్లోర్ అయితే వెళ్ళాలనుకున్నాం ఆ ఫ్లోర్కి పోయినాము. లిఫ్ట్ డోర్ ఓపెన్ అయిన తర్వాత రైట్ సైడ్ వెళ్ళినాము. ఇక్కడ పాత సినిమాలు ఏవైతే సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అయినాయో అన్నిటినీ వాళ్ళ జ్ఞాపకార్థాల కోసము బయట పెట్టారనమాట. 150 రోజులు, 175 రోజులు, 365 రోజులు, చిరంజీవిది గ్యాంగ్ లీడర్ సినిమా కూడా, అంటే అన్ని సినిమాలు కూడా అలా పెట్టారు. ఇవన్నీ చూసిన తర్వాత లోపలికి పోదాం అనుకుంటే ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్, మొబైల్ నాట్ అలౌడ్ అన్నాడు. మనం మూకుంటామా, ఏడికైతే ఆడికైతుంది అని చెప్పి ఫోన్ తీసుకొని పోయినాం, రికార్డ్ చేసుకుంటూ పోయినాం. ముందే మనకి ఇన్విటేషన్ ఉంది. ఇక లోపలికి వచ్చిన తర్వాత ఆడిటోరియం అంతా ఫుల్ అయిపోయింది. ఎవరైతే అవార్డులు తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ వచ్చారు. ఇక్కడ జ్యోతి ప్రజ్వలన అవుతుంది, ముఖ్య అతిథులు వచ్చారు. జ్యోతి ప్రజ్వలన అయిపోయిన తర్వాత బాబుమోహన్ గారు నడుచుకుంటా కిందకు పోతుండో. ఈయన చూస్తుంటే నాకు చిన్న ఉన్నప్పుడు సినిమాలు అనేవి గుర్తుకొచ్చినాయి. ఒక సినిమాలో అయితే బుచ్చికి 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 ఎందుకు ఏమిటి ఎలా, ఇలా ఎన్నో డైలాగులు నాకు బాగా గుర్తుకొచ్చినాయి. నవ్వుకున్నా కూడా చాలాసేపు. వీళ్ళందరినీ గుర్తుపట్టిరా మీరు? మనం సినిమా జూనికి పోయినప్పుడు టైటిల్స్ పడతాయి కదా, వీళ్ళే వాళ్ళు. ఈ ప్రోగ్రామ్ ప్రారంభించే ముందు ఈ అమ్మాయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ భరతనాట్యంతో అలరించింది. భరతనాట్యం పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత అమ్మాయి అక్కడ నిలబడితే నేను పోయి ఒక సెల్ఫీ దిగిన. ఈ ప్రోగ్రామ్ కి నేనే యాంకర్, పేరు మర్చిపోయిన భయ ఏమనుకోవద్దు. స్టేజ్ మీదకి ఏం రత్నం గారిని పిలిచారు. అదే 7/G బృందావన్ కాలేజ్ సినిమా, అప్పట్లో బ్లాక్ బస్టర్. ఇక బాబుమోహన్ అంకుల్ కి శాలువా కప్పిరు, పుష్పగుచ్చం ఇచ్చారు. అట్లనే ఏం రత్నం గారు కూడా శాలువా కప్పి ఆయనకు కూడా సన్మానం చేశారు. బాబుమోహన్ అంకుల్ అని గుర్తుపట్టి హాయ్ చెప్పారు. అలాగే ఏం రత్నం గారు కూడా చిన్న చిరునవ్వు ఇచ్చారు. ఎందుకంటే సినిమా అవకాశాల కోసం ఆయన ఆఫీస్ కి చాలా సార్లు తిరిగి. సీనియర్ నటి కవిత గారు బొచ్చర్ సినిమాలు నటించారు. అప్పుడు రామారావు తాతతోటి, కత్తి కాంతారావు తాతతోటి చాలా సినిమాలు చేసింది. ఇందాక భరతనాట్యం చేసిన అమ్మాయి వాళ్ళ అమ్మతో వచ్చింది అనుకుంటా. బాబుమోహన్ గారికి కేఏపాల్తో మీటింగ్ ఉందని చెప్పేసి తొందరగా సన్మానం చేసి ఒక 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతున్నా అనమాట. ఆయన కిందికి దిగానే అందరూ ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి కాక నమస్తే బాగున్నావు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అప్పుడు నేను కూడా నమస్తే అంకుల్ అని చెప్తే వెనకకి తిరిగి నమస్తే నాకు మీటింగ్ ఉంది కేఏపాల్తో అని చెప్పి వెళ్ళిపోతుండు. ఏమరత్నం గారికి కిందికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసిన. అదే సెల్ఫీ దిగేటప్పుడు ఓ లైట్ కట్ వస్తుంది అనమాట. జరుగురాబాయ్ అని చెప్తే జరిగిండు. కింద వాంది వీంది డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పేసి పైకి తీసుకుపోయిండు. నాతో పాటు ప్రొడ్యూసర్ బ్రహ్మచారి అంకులు, అలాగే చాంబర్ అధ్యక్షుడు గౌడ్ అంకులు, సీనియర్ డైరెక్టర్స్ అని పిలుస్తుంటే రాలేదైనా. ఈవెంట్ అయిపోయింది. ఇక అక్కడ ఉండి ఏం చేయాలని చెప్పేసి ఎవరి దారిలో బయటకు వచ్చేసినాం. ఇక గుర్తుపెట్టుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.